తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీబీవీలో చదివేటువంటి విద్యార్థినులకు పాఠ్యాంశాలు జరగకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వార్షిక పరీక్షలు దగ్గరకు వస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఎస్ఎస్సి పరీక్షల టైం టేబుల్ రిలీజ్ చేసింది, ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ రిలీజ్ చేసింది. ఈ తరుణంలోనే ఎస్ఎస్సి ఉద్యోగులందరూ కూడా సమ్మె బాట పట్టారు. వారి సమస్యల పరిష్కారం కోసం వారు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం వారికి కనీసం కూడా చర్చలు జరపడం కోసం కూడా ప్రయత్నాలు చేయడం లేదు. విద్యార్థినులకు చదువులు చెప్పించడం కోసం చేయట్లేదు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా పేద మధ్యతరగతి ఆడబిడ్డలు ఇక్కడ చదువుతూ ఉన్నారు, విద్యార్థినులు చదువుతూ ఉన్నారు. వారు డొక్కారినటువంటి విద్యార్థులందరూ కూడా అమ్మా నాన్న వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉన్నత విద్యను చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా మంచిగా విద్యను అభ్యసించాలి అని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటే మీరు ఇంకా వాళ్ళకు పాఠ్యాంశాలు చెప్పించకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా సిలబస్ పూర్తి కాకుండా పరీక్షలు పెట్టేటువంటి విధానం ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదు అని చెప్పి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. తక్షణమే మేము విద్యార్థులకు అందరికీ కూడా ఉపాధ్యాయుల్ని పంపించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. విద్యాబోధన జరగకపోవడం వల్ల పేద మధ్యతరగతి